రోజూ బండెడు చాకరీ చేసే స్త్రీలు ఏదోకటి తిని కడుపు నిండిపోయిందని సరిపెట్టుకుంటారు. కానీ అలా సరిపెట్టుకోవడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. స్త్రీ శరీరంలో ఎన్నో మార్పులు జరుగుతూ ఉంటాయి. పీరియడ్స్, ప్రెగ్నెన్సీ, మోనోపాజ్. వారి శరీరంలో అనేక హార్మోన్లు ఈ దశలో మార్పు చెందుతూ ఉంటాయి. అందువల్ల మహిళల్లో పోషకాహార లోపం నెలసరి ఆరోగ్యం, ప్రత్యుత్పత్తి వ్యవస్థపై పడుతుంది. మరి అలా కాకుండా ఉండాలి అంటే మహిళలు ఎలాంటి ఆహారం తీసుకోవాలి? ఇప్పుడు చూద్దాం. మహిళల్లో ఐరన్ లోపం ఎక్కువగా ఉంటుంది. నెలసరి సమయంలో మహిళల శరీరం నుంచి ఎక్కువ మొత్తంలో రక్తం బయటకు వెళుతుంది. దీని కారణంగా వారిలో ఐరన్ లోపం ఎక్కువగా ఉంటుంది. మహిళలు పీరియడ్ సమయంలో 30%, ప్రెగ్నెన్సీ సమయంలో 42% ఐరన్ లోపంతో బాధపడుతున్నారని అధ్యయనాల్లో తేలింది. ఐరన్ లోపం కారణంగా నెలసరి సమయంలో ఎక్కువ రక్తస్రావం అవ్వడం, తల తిరగడం, విపరీతమైన అలసట, శ్వాస ఆడకపోవడం, గోళ్లు పెళుసుగా మారడం, నీరసం, అలసట వంటి సమస్యలు ఎదురవుతాయి. మరి ఏం చెయ్యాలి? మహిళలు ఐరన్ లోపం దూరం చేసుకోవడానికి మాంసం, చేపలు, ఆకుకూరలు, డ్రై ఫ్రూట్స్, బీన్స్, పప్పు ధాన్యాలు, సోయా, టొమాటో, బంగాళదుంప, పుట్టగొడుగులు, ఖర్జూరం, బఠానీలు, సీజనల్ పండ్లు వారి డైట్లో భాగంగా చేసుకోవాలి. ఈ రోజుల్లో మహిళల్లో ఈ ఎముకల క్షీణత అనేది పెద్ద సమస్యగా మారింది. కాల్షియం లోపం కారణంగా ఆస్టియోపెనియా వంటి సమస్యలు ఆడవాళ్లలో ఎక్కువవుతున్నాయి. కాల్షియం లోపం 8 నుంచి 19 సంవత్సరాల మధ్య వయస్సు గల అమ్మాయిలలో, 50 సంవత్సరాల కంటే ఎక్కువ వయసున్న స్త్రీలలో ఎక్కువగా కనిపిస్తుంది. కాల్షియం లోపం కారణంగా విపరీతమైన అలసట, బలహీనత, తరచుగా కండరాల తిమ్మిరి, చర్మ సమస్యలు, ఎముకలు బలహీనపడడం, దంత సమస్యలు, సక్రమంగా గుండె కొట్టుకోకపోవడం వంటి ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. ఈ లోపాన్ని దూరం చేసుకోవడానికి పాలు, పెరుగు, చీజ్, సోయాబీన్స్, ఆకుకూరలు, చేపలు, తృణధాన్యాలు వంటి ఆహారం ఎక్కువగా తీసుకోవాలి. ఫోలేట్ను విటమిన్ B9 అని కూడా అంటారు. ఇది మన శరీరానికి అవసరమైన ముఖ్యమైన పోషకం. ఫోలేట్ ఎర్ర రక్త కణాలు ఏర్పడ్డానికి, ఆరోగ్యకరమైన కణాలు పెరుగుదల, పనితీరుకు సహాయపడుతుంది. ఫోలేట్ లోపిస్తే మన శరీరంలో రక్తహీనత తలెత్తుతుందంటున్నారు నిపుణులు. గర్భిణుల్లో ఇది లోపిస్తే పుట్టబోయే పిల్లల నాడీ వ్యవస్థలో లోపాలు తలెత్తే ప్రమాదం ఉంటుంది. ఫోలేట్ లోపం వల్ల విపరీతమైన అలసట, నీరసం, ఊపిరి ఆడకపోవడం, తలనొప్పి, తల తిరగడం, చర్మం పాలిపోవడం, గుండె దడ వంటి లక్షణాలు కనిపిస్తాయి. మరి ఏం చెయ్యాలి? ముదురు ఆకుపచ్చ ఆకుకూరలు, కూరగాయలు, బీన్స్, పండ్లు, తృణధాన్యాలు, సీఫుడ్, లివర్, నట్స్ విత్తనాలు, బ్రోకలీ, శనగలు, పప్పు ధాన్యాల్లో ఫోలెన్ అధికంగా ఉంటుంది కాబట్టి ఈ ఆహారాన్ని తీసుకోవాలి. అయోడిన్ మన శరీరంలోని థైరాయిడ్ గ్రంథి పనితీరును, థైరాయిడ్ హార్మోన్ల ఉత్పత్తికి సహాయపడుతుంది. శరీరంలో అయోడిన్ స్థాయి తక్కువగా ఉంటే థైరాయిడ్ గ్రంథి విస్తరించి గాయిటర్ అనే సమస్య వస్తుంది. కొంతమంది బరువు కూడా పెరుగుతారు. దీంతో పాటు శరీరం బలహీనపడడం, జుట్టు రాలడం వంటి సమస్యలు వస్తాయి. దీన్ని దూరం చేయడానికి తృణధాన్యాలు, పాలు, ఉప్పు, గుడ్లు, చికెన్, బచ్చలి కూర, టొమాటోలు వంటివి తీసుకోవాలి. విటమిన్ డి మన శరీరం ఆరోగ్యకరమైన పనితీరుకు సహాయపడుతుంది. మహిళల్లో అండం నాణ్యతను పెంచి సంతాన సామర్థ్యాన్ని మెరుగుపరచడంలో విటమిన్ డిని ప్రధాన పోషకంగా పేర్కొంటారు నిపుణులు. సంతాన సమస్యల్ని దూరం చేసుకోవాలంటే విటమిన్ డి పొందడం చాలా అవసరం. విటమిన్ డి లోపం వల్ల ఆయాసం, వెన్నునొప్పి, జుట్టు రాలడం, గాయాలు మానకపోవడం వంటి ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. విటమిన్ డి పొందాలంటే ఉదయాన్నే నీరెండలో ఓ అరగంట పాటు ఉండడంతో పాటు పాలు, పెరుగు, చేపలు, గుడ్డులోని పచ్చసొన, పుట్టగొడుగులు, మాంసం, చిలగడదుంప, ఆవకాడో వంటి వాటిని మీ ఆహారంలో కనీసం వారంలో 2 సార్లు తినాల్సి ఉంటుంది. విటమిన్ B12 మెదడు, నరాల కణాల అభివృద్ధికి సహాయపడమే కాకుండా DNA ఉత్పత్తిని సులభతరం చేస్తుంది. మోనోపోజ్ దశలో అడుగుపెట్టిన మహిళలకు విటమిన్ B12 అవసరం ఎక్కువగా ఉంటుంది. అది లోపిస్తే రక్తహీనతకు దారితీస్తుంది. అలాగే నీరసం, అలసట, బరువు తగ్గడం, మతిమరుపు, ఆందోళన వంటి సమస్యలు తలెత్తుతాయి. మహిళలు B12 అధికంగా లభించే చేపలు, మాంసం, గుడ్లు, పాలు, పెరుగు, సెరల్స్ వంటివి తీసుకోవాల్సి ఉంటుంది. ఇలా మీ ఆహారంలో ఇంచుమించుగా తృణధాన్యాలు, పప్పు దినుసులు, మాంసకృత్తులు ఉండే వాటిని తీసుకోవడం వల్ల ఇలాంటి ఎన్నో అనారోగ్య సమస్యల నుంచి మహిళలు రక్షణ పొందవచ్చు. ఎందుకంటే ఒక మహిళ ఆరోగ్యంగా ఉంటేనే వాళ్ళ కుటుంబం సంతోషంగా ఉంటుంది.
ఈ ముఖ్యమైన సమాచారాన్ని తప్పకుండా ప్రతి ఒక్కరికి షేర్ చేయండి.